సో హాయ్ గైస్ ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఓజీ మూవీ నుంచి సాంగ్ అయితే వస్తుంది. ఎప్పుడు వస్తుంది, ప్రోమో ఎప్పుడు వస్తుంది, ఒరిజినల్ సాంగ్ యూట్యూబ్లో ఎప్పుడు స్ట్రీమ్ అవ్వబోతుంది అనేది మాట్లాడుకుందాం. అలానే వాట్ టూ మూవీ 7 days బాక్స్ ఆఫీస్ కలెక్షన్, కూలీ మూవీ 7 days బాక్స్ ఆఫీస్ కలెక్షన్ కూడా మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందైతే వీడియోని అయితే లైక్ అయితే కొట్టండి. సో లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1 వచ్చేసరికి ఓజీ. ఈ సినిమా కోసం చాలా మంది పీకే ఫ్యాన్స్ కావచ్చు, ఇండియా మొత్తం అయితే ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి మన తెలుగు స్టేట్లో విపరీతమైన హైప్, క్రేజ్, బజ్ అయితే ఉందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ సినిమా ఎప్పుడొచ్చినా సరే తెలుగు స్టేట్‌లో ఉన్న 50% రికార్డ్స్ అన్నీ అయితే లేచిపోతుందని చెప్పొచ్చు. నో డౌట్ అని చెప్పొచ్చు. ఈ సినిమా అయితే ప్రతి దగ్గర ఆల్ టైమ్ రికార్డ్ పెట్టే ఛాన్స్ ఓజీ సినిమాకైతే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఓజీ మూవీ మీద ఎంత హైప్ ఉందో దానికి మించి సుజిత్ గారైతే ఈ సినిమానైతే తీయాలి. కొంచెమన్నా డిసప్పాయింట్ చేసిర్రా ఫ్యాన్స్ అయితే హర్ట్ అవుతారు. ఫ్లాప్ అయ్యే ఛాన్స్ కూడా 100% అయితే కనిపిస్తుంది. సో ఓజీ మూవీ నుంచి సెకండ్ మెలోడీ సాంగ్ వచ్చేసరికి, ప్రోమో వచ్చేసరికి నెక్స్ట్ వీక్‌లో అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారని చెప్పొచ్చు. డైరెక్ట్ సాంగ్ వచ్చేసరికి మనకైతే నెక్స్ట్ మంత్‌లో వచ్చే అవకాశం అయితే 100% అయితే ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ మంత్‌లో ఒక సాంగ్ వస్తుంది. అలానే ట్రైలర్ కూడా వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. సెప్టెంబర్ 15న. సో నేనైతే ఈ సాంగ్ కోసం కావచ్చు, ఈ మెలోడీ సాంగ్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. అంటే ఇప్పటి వరకు తమన్ గారు పాడిన సాంగ్ అవ్వచ్చు, గేమ్ చేంజర్‌లో పాడిన సాంగ్ అవ్వచ్చు, ఇంకా కొన్ని మూవీస్ ఉన్నాయి. ఏది ఎక్కలే. కొన్ని సాంగ్స్ ఎక్కింది. బట్ ఈ సినిమాతో అయినా కంబ్యాక్ ఇస్తాడా లేడా అనేది మన చూడాలి. మన తమన్ గారు ఏ విధంగా ఇస్తారో మ్యూజిక్. నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. మెలోడీ సాంగ్ అయితే మామూలుగా ఉండదు. సో 'నైనా హైరానా' సాంగ్ చూసాం కదా! నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది నాకైతే. చాలా బాగా అనిపించింది. ఈ సాంగ్ ఈ మూవీకి ఏ లెవెల్‌లో కొడతారనేది వెయిట్ చేసి చూడాలి. మరి మీరు వెయిట్ చేస్తున్నారా లేరా అనేది కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వార్ 2 కలెక్షన్ బాక్స్ ఆఫీస్ 7 days'ది. సో ఈ సినిమా అయితే డిజాస్టర్ భయ్యా. ఎన్ని మాటలు చెప్పినా వేస్ట్. సో ఎన్టీఆర్ అనే ఫ్యాన్స్‌కి నచ్చకపోవచ్చు. ఇదైతే నిజం. సో ఇప్పటి వరకు కని, విని, ఎరుగని ఇండియాలో ఏ సినిమా 150 కోట్ల నష్టం రాలేదు. ఈ సినిమాకి అయితే వస్తుంది, వచ్చి తీరుతుంది. నో డౌట్. ఈసారి కాలర్ కాదు 2 కాలర్ ఎత్తి చెప్తున్నా, ఇండియాలోనే బిగ్గెస్ట్ నంబర్ 1 డిజాస్టర్ అవ్వబోతుంది. నో డౌట్. సో ఈ సినిమా ఇప్పటివరకు వచ్చేసరికి 300 కోట్ల గ్రాస్, 153 కోట్ల షేర్ కొట్టింది. వరల్డ్ వైడ్ ఒకటేసారి చెప్తున్నా. మన తెలుగు స్టేట్‌లో 50 కోట్ల నష్టం, బిగ్గెస్ట్ డిజాస్టర్. సో ఒక సెపరేట్ వీడియో అయితే చేస్తా. ఈ సినిమాకి ఎన్ని ఏరియాస్‌లో ఎన్ని నష్టం వచ్చింది, ఎక్కడెక్కడ అంత ఘోరంగా పెర్ఫార్మ్ చేసిందని మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. కూలీ ఈ సినిమా కూడా డిజాస్టర్ వైపు వెళ్తుంది భయ్యా. ఇప్పటి వరకు 210 కోట్ల షేర్, గ్రాస్ వచ్చేసరికి 430 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా ఇంకా హిట్ అవ్వాలంటే 90 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయాలి. ఈ వీకెండ్‌లో ఏమైనా గ్రోత్ చూపిస్తుందా లేదా అని చూడాలి. ఫ్రైడే, సాటర్డే, సండే. సో ఈ సినిమా కూడా కష్టమే అనిపిస్తుంది. సో బాగానే పెర్ఫార్మ్ చేస్తుందని అనుకున్నాం. బట్ కలెక్షన్‌లో అయితే మండే కావచ్చు, ట్యూస్డే కావచ్చు చాలా డ్రాప్ అయింది. ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. సో చూడాలి ఏ విధంగా ఈ 2 సినిమాలు ఎంత నష్టం వస్తుందో. నా అంచనా ప్రకారం వచ్చేసరికి కూలీ సినిమా 50 కోట్లైనా నష్టం పెడుతుంది. 50 కోట్ల నష్టం పెట్టినా ఇది ఇండియన్ బిగ్గెస్ట్ డిజాస్టర్ కాదు, ఫ్లాప్ అన్నారు. దీన్ని బిలో యావరేజ్ అంటారు. ఎందుకు బిలో యావరేజ్ అంటారంటే అన్ని కోట్ల షేర్‌ని అనేది ఈ సినిమా అయితే రిటర్న్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. సో అదైతే నిజంగా షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. నేనైతే కూలీ సినిమా డిజాస్టర్ అవ్వదని అనుకుంటున్నా. సో ఈ సినిమా అయితే ఫ్లాప్ టాక్‌తోనే 400 కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పొచ్చు. అర్థం చేసుకోండి రజనీకాంత్ గారి క్రేజ్ ఏ లెవెల్ ఉందో. ఇది మన వార్ 2 కావచ్చు, కూలీ కావచ్చు 7 days బాక్స్ ఆఫీస్ కలెక్షన్. ఓజీ మూవీ నుంచి సాంగ్, మెలోడీ సాంగ్ ఎప్పుడు వస్తుందని ఎలా అనిపించింది? ఈ వీడియో కామెంట్ చేయండి. ఓకే.